హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్‌షాట్ వీడియో ఎడిటింగ్ యాప్. ఇన్‌షాట్‌లో ఉన్న ప్రతి ఒక్క టూల్ గురించి డీటెయిల్‌గా చెప్తాను. ఎలా యూజ్ చేయాలి అనేది కంప్లీట్‌గా ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది మీకు. ఇన్‌షాట్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. వీడియో, కాలేజ్ అండ్ ఫోటో అని. వీడియో మీద క్లిక్ చేసి న్యూ అని క్లిక్ చేస్తే మనకి మన వీడియో అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. న్యూ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ మనకు మనం ఏదైతే వీడియో ఎడిట్ చేయాలనుకుంటున్నామో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ కాన్వాస్ ఆప్షన్ ఉంది కదా, అందులో మనకు వీడియో అనేది ఏ టైప్ ఆఫ్ వీడియో. రీల్ అయితే మనం 9:16 అని, యూట్యూబ్ లాంగ్ వీడియో అయితే 16:9 అని. సో అలా మనకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మ్యూజిక్ ఆప్షన్. మన వీడియోకి ఆడియో ఆర్ సాంగ్ యాడ్ చేయాలి అంటే మనం మ్యూజిక్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్టిక్కర్ ఆప్షన్. ఇందులో మన వీడియోకి ఏదైనా స్టిక్కర్ కానీ యాడ్ చేయాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు రికార్డింగ్ అనే సింబల్ అనేది, స్టిక్కర్ అనేది యాడ్ చేస్తున్నాను. అలా యాడ్ చేసుకోవచ్చు మన కన్వీనియంట్ని బట్టి. టోటల్ వీడియోకి ఆ స్టిక్కర్ అనేది కావాలి అనుకుంటే అలా లాంగ్ ప్రెస్ చేసి టోటల్ వీడియోకి యాడ్ చేయండి, సరిపోతుంది. నెక్స్ట్ టెక్స్ట్ ఆప్షన్. మీ వీడియోకి ఏమైనా టెక్స్ట్ యాడ్ చేద్దాం అనుకుంటే ఆ టెక్స్ట్ సింబల్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మనకి ఏదైతే కావాలో ఆ టెక్స్ట్ అనేది యాడ్ చేసుకొని మనకు ఇక్కడ కలర్, ఆ టెక్స్ట్‌కి కలర్ కోడింగ్ కూడా ఇచ్చుకోవచ్చు మనం. ఇప్పుడు మనకి ఏ టైప్ ఆఫ్ కలర్ కావాలి, గ్రీన్ అయితే గ్రీన్, రెడ్ అయితే రెడ్, షాడోస్ అని సంథింగ్ మీకు ఎలా కావాలి అనుకుంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇన్‌షాట్‌లో మనకైతే కొత్త ఫీచర్ అనేది వచ్చేసింది, ఏఐ స్పీచ్ అని. అందులో మనం టెక్స్ట్ అనేది యాడ్ చేస్తే ఏదైతే టెక్స్ట్ ఇస్తామో అదే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తది డైరెక్ట్‌గా, ఏఐ జనరేషన్ లాగా టైప్. సో ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు, మీరు వాయిస్ ఓవర్ ఇవ్వకపోయినా పర్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్ ఇన్ అయితే అడుగుతదన్నమాట. సో గూగుల్ తోటి సైన్ ఇన్ అవ్వచ్చు. సైన్ ఇన్ అయిన తర్వాత ఈ ఆప్షన్ అనేది యూజ్ చేసుకోవచ్చు మనం. ఎటువంటి అమౌంట్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ డీటెయిల్ ఆప్షన్. ఇది వీడియోలో బ్యాక్‌గ్రౌండ్ కానీ ఏదైనా అన్‌వాంటెడ్ అని అనిపిస్తే బ్లర్ చేసుకోవచ్చు వీడియోలో. ఇందులో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ కూడా ఉన్నాయి. సో అవి యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఎఫెక్ట్ ఆప్షన్ అనమాట. ఇందులో ఏందంటే ఫిల్టర్, అడ్జస్ట్ అని 2 ఉంటాయి. అడ్జస్ట్ అనేది మనకు వీడియో బ్రైట్‌నెస్ కోసం అండ్ తగ్గించుకోవడానికి. ఇదేందంటే వీడియో ఎడిటింగ్‌లో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది. సో ఇది ఈ విధంగా యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఫిల్టర్. ఇందులో మనకు వీడియో అనేది సేమ్ బ్రైట్‌నెస్ మనకి ఏ టైప్ ఆఫ్ వ్యూ కావాలనుకుంటున్నామో ఆ టైప్ ఆఫ్ మనం యూజ్ చేసుకోవచ్చు ఫిల్టర్‌లో. నెక్స్ట్ పీఐపీ ఆప్షన్. ఇందులో మనం ఏదైనా వీడియో ఇంకా ఎక్స్ట్రా అడిషనల్‌గా యాడ్ చేద్దాం అనుకుంటే పీఐపీ యూజ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. అండ్ ముందు ప్లస్ సింబల్ ఉంది కదా అండి, అందులో మనం ఏదైనా ఫస్ట్ ఉన్న వీడియోని సెలెక్ట్ చేసుకొని ముందు యాడ్ చేద్దాం అనుకుంటే ముందు యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఎనకాల యాడ్ చేద్దాం అనుకుంటే ఎనకాల కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ప్రీ కట్ అనమాట. ఇందులో మనకి 3 ఆప్షన్స్ అనేటివి ఉంటాయి, ట్రిమ్, కట్, స్ప్లిట్. సో మనకు వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఏదైతే కావాలో అది వీడియోని బట్టి మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ స్ప్లిట్. ఒక వీడియోని 2 పార్ట్స్‌గా డివైడ్ చేయడానికి మనం స్ప్లిట్ అనే ఆప్షన్‌ని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే డిలీట్. డిలీట్ అంటే ఆల్మోస్ట్ మీకు తెలిసిందే. ఏదైనా వీడియోని డిలీట్ చేద్దాం అనుకుంటే డిలీట్ ఆప్షన్ యూజ్ చేసుకొని డిలీట్ చేసుకోవచ్చు. వాల్యూమ్ ఆప్షన్. వీడియోకి ఆల్రెడీ వాల్యూమ్ ఉంటే మీకు ఎంత సౌండ్‌లో కావాలి అనుకుంటే అంత సౌండ్‌లో పెట్టుకోవచ్చు. వద్దు అనుకుంటే 0లో పెట్టుకోవచ్చు, అడ్జస్టబుల్. నెక్స్ట్ బ్యాక్‌గ్రౌండ్ ఆప్షన్. ఇందులో మనకు బ్యాక్‌గ్రౌండ్‌లో ఏది కావాలనుకుంటే ఏది కలర్ కూడా ఇచ్చుకోవచ్చు. బ్లాకా, వైటా, వాటెవర్ ఇట్ ఈస్. స్పీడ్ ఆప్షన్. స్పీడ్ అంటే మనకు వీడియో అనేది ఎంత స్పీడ్‌లో కావాలి, హై స్పీడ్‌లో కావాలి అంటే హై పెట్టుకోవచ్చు. స్లో మోషన్‌లో కావాలి అనుకుంటే లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి యానిమేషన్. మనకు వీడియో ఏ యానిమేషన్‌లో కావాలి అనుకుంటే ఆ యానిమేషన్‌లో మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఏందంటే వీడియో ఎడిటింగ్‌కి ఏందంటే ఇవన్నీ యూజ్ అవుతాయి మనకి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి తెలుసుకోవడం. అండ్ ఇంకా ప్రీమియం ప్రో తీసుకుంటే మనకి ఎక్కువ ఆప్షన్స్ అనేటివి వస్తాయి. క్రాప్ ఆప్షన్. క్రాప్ ఆప్షన్ అంటే మనం వీడియోని క్రాప్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి రీప్లేస్ ఆప్షన్.
ఇదేంటంటే మనకి ఏదైనా వీడియోని యాడ్ చేసుకోవాలి, లేకపోతే రీప్లేస్ చేయాలి అనుకుంటే ఈ రీప్లేస్ ఆప్షన్ యూజ్ చేసుకొని వేరే వీడియోని యాడ్ చేసుకోవచ్చు. డూప్లికేట్ అంటే ఏంటంటే మనకు ఉన్న వీడియోనే మళ్ళీ సేమ్ అదే వీడియో కావాలి అనుకుంటే డూప్లికేట్ ఆప్షన్ యూజ్ చేసుకొని డూప్లికేట్ చేసుకోవచ్చు. అండ్ రొటేట్ అంటే మనకు వీడియో అనేది ఏ విధంగా కావాలి అనుకుంటే ఆ విధంగా రొటేట్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రీజ్ ఆప్షన్ మనకు మూవ్ అయ్యే వీడియో అనేది స్టాప్ అయిపోతుంది. మనకి ఎక్కడి వరకు అయితే స్టాప్ కావాలో అక్కడి వరకు మనం వీడియోని స్టాప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రివర్స్ ఆప్షన్ అంటే ఏంటిదంటే వీడియో మొత్తం ఏంటంటే రివర్స్ అయిపోతుంది. కాస్త టైం పడుతుంది, ఒక 15 సెకండ్స్ అట్లా. తర్వాత వీడియో అనేది చూడండి అలా ఇలా మూవ్ అయ్యేది ఏంటంటే ముందుకు మూవ్ అయ్యేది కాస్త వెనక్కి మూవ్ అయింది. మళ్ళీ మీకు నార్మల్గా రావాలి అని అనుకుంటే మళ్ళీ రివర్స్ పెట్టండి, మళ్ళీ అది ఆటోమేటిక్గా రివర్స్ అయిపోతుంది. మళ్ళీ వీడియో అనేది మీ ఒరిజినల్ వీడియో అనేది వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.